జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం మానవుల్ని 5 గొలుసులో బందీ అయి ఉన్నారు. మరి ఆ 5 గొలుసులు ఏమిటో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిది, పుట్టినప్పటి నుంచి మనకి ఆధ్యాత్మికత అంటే తెలియక, అలాగే ఆత్మే గొప్పదని తెలియక శరీరం కోసమే పాటుపడుతున్నాము. ఈ శరీరమే నేను అనుకుంటూ ఈ శరీరాన్నే పెంచి పోషిస్తున్నాము. ఈ శరీరం కోసమే మనము ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతూ ఉన్నాము. ఇది ఒక గొలుసు. రెండవది, శరీర సంబంధమైన వారి కోసం మనము ప్రేమను పెంచుకుంటూ ఉంటాము, బంధాన్ని పెంచుకుంటూ ఉంటాము. శరీర సంబంధమైన అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వీరి మీద మనము బంధాన్ని పెంచుకుంటాము. ఇది రెండవ గొలుసు. మూడవది, ఆస్తుపాస్తుల మీద మమకారం, రక్త సంబంధీకుల మీద మమకారం, బంధువుల మీద మమకారం, నా గ్రామం, నా దేశం, నా రాష్ట్రం అనుకుంటూ, నా మతం, నా కులం అనుకుంటూ వాటి మీద బంధాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇది మూడవ రకం బంధం, గొలుసు. అలాగే నాలుగవది, ఆధ్యాత్మికత లోపించడం వల్ల, జ్ఞానం వల్ల ఏం వస్తుందో తెలియక పురాణాలు చదువుతూ, నవల్స్ చదువుతూ, పుణ్యమే చేస్తే మంచిది అని పుణ్యం మీద మోజు పెంచుకుంటూ ఉంటారు. అలాగే చూడండి, ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది. అందరూ పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెడితే స్వర్గానికి వెళ్తాము అని అంత మాత్రమే ఆలోచిస్తారు. అంతకుమించి ఎక్కువ ఆలోచించరు. మోక్షం అనేది ఒకటి ఉందని కూడా వారికి తెలియదు. చూడండి, స్వర్గానికి వెళితే 3వ లోకం వరకు మాత్రమే వెళ్తాం. మొత్తం 7 లోకాలు ఉన్నాయి. దానిలో 3వ లోకమైన స్వర్గలోకానికి మాత్రమే చేరుకుంటాము. మరి పుణ్యకర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు, పాపకర్మలు చేస్తే ఇనుప సంకెళ్ళు. ఎటువంటి కర్మలు, పాపకర్మలు చేసినా పుణ్య కర్మలు చేసినా కూడా సంకెళ్ళే కదండి. మరి ఆ సంకెళ్ళు ఏవైనా ఒకటే కాబట్టి తిరిగి మరి మనము భూమి మీదకి తిరిగి రావాల్సే ఉంటుంది, తిరిగి జన్మ తీసుకోవాల్సే ఉంటుంది. జన్మన్న చక్రాల్లో బందీ అయ్యే ఉంటాము. కానీ ఎప్పుడైతే మనము మోక్షాన్ని పొందుతామో, 7వ లోకమైన సత్యలోకాన్ని చేరుకుంటామో, అప్పుడు మాత్రమే మనము తిరిగి జన్మ తీసుకోవలసిన అవసరం ఉండదు. కాబట్టి మనము పుణ్యాలు చేస్తేనే సరిపోతుంది అని సరిపెట్టుకుంటే సరిపోదు. మరి ఈ మోక్షం అనేది ఎలా వస్తుంది అని తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, అలాగే ధ్యాన సాధన చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇలా ఈ పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ పుణ్యం వస్తుంది అని దాన ధర్మాలు చేస్తూ ఉండడమే 4వ గొలుసు. ఇంట్లో దీపం పెడితే ఇంటికి వెలుగు, ఊర్లో దీపం పెడితే ఊరికి వెలుగు. మరి మనలో ఉన్న జ్ఞానం అనే దీపాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడు వెలిగించుకుంటాం? ఇలా ఎన్ని జన్మలని ఎత్తుతాం. కాబట్టి అంతర్ముఖులమయ్యి ధ్యాన సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని మనలో ఉన్న జ్ఞాన జ్యోతిని వెలిగించుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని బయట దీపం పెడితే సరిపోదు. ఇది 4వ గొలుసు. దీని గురించి మనము విచారణ చేద్దాం. ఇక 5వ గొలుసు, ఆత్మతత్వం తెలియక, అంటే ఆత్మ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తోంది అని, సృష్టి అంతా ఉండి సృష్టి అంతటినీ నడిపిస్తోంది అని తెలియక భౌతికమైన కర్మల మీద మోజు పెంచుకుంటూ అవే చేసుకుంటూ ఉంటారు.
మరి భగవంతుణ్ణి చేరుకునే మార్గమైన ఈ ధ్యాన సాధన చేసి జ్ఞానం పొందకపోవడమే 5వ గొలుసు. ఇలా మానవుడు 5 గొలుసులతో బందీ అయి ఉన్నాడు. మరి ఈ 5 గొలుసుల నుండి మానవుడు ఎలా బయటపడాలి అంటే వైరాగ్యాన్ని పెంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించవలసి ఉంది. మనము ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కూడా మనతో ఏమైనా తీసుకుని వెళ్ళగలమా? పోనీ అవి మనతో ఏమైనా వస్తాయా మనం పోయినప్పుడు? అంటే ఏవి కూడా రావు అని మనము ఆలోచించగలిగితే అప్పుడు వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలివేయడం కాదండి. అన్నీ వదిలివేసి సంసారాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని వదిలేసి ఏ అడవులకో కాషాయాలు కట్టుకుని వెళ్ళిపోమని కాదు. ఏవి మన వెంట రానప్పుడు ఎందుకు వాటి కోసం మనం ఎంత శ్రమ పడుతున్నాము అని ఆలోచించుకొని ఈ బంధాల మీద మనము వ్యామోహాన్ని, ప్రాపంచిక విషయ వికారాల మీద మనము ఆసక్తిని తగ్గించుకొని మన అవసరాలకు పరిమితమై ఆశలకు అపరిమితమై మనము ఉంటే కనుక మనకి వైరాగ్యం అనేది కలుగుతుంది. ఎంత అవసరమో ఈ శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అంత చేస్తే చాలు. అంతేగాని 24 గంటలు ఈ శరీర పోషణకే సమయాన్ని అంతా వెచ్చిస్తున్నాము. మరి మన కోసం మనం, మన ఆత్మ కోసం మనం ఏమి చేస్తున్నాము? ఒక్క నిమిషమైనా మనము అంతర్ముఖులం అవుతున్నామా? ఈ ఆత్మ గురించి అసలు ఆలోచిస్తున్నామా? మన కళ్ళ ముందే ఎంతోమంది ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమీ పట్టుకుని వెళ్ళడం లేదని కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయినా కూడా ఆ కాసేపు ఆ శ్మశాన వైరాగ్యం అంటే ఆ శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళే వరకు మాత్రమే మనకు అటువంటి వైరాగ్యం అనేది కలుగుతోంది. ఇంటికి రాగానే తిరిగి మళ్ళీ యథావిధిగా మన ఈ శరీరం కోసమే మనము అంత శ్రమ పడుతున్నాము. ఈ శరీరమే నేను అనుకుంటూ జీవిస్తున్నాము. కాబట్టి ఈ ఆత్మ కోసం మనము ఆత్మతో మనము ఏమి పట్టుకుని వెళతామో పైలోకాలకు అది మాత్రమే మనము చేయవలసి ఉంది. కాబట్టి ఈ వైరాగ్యాన్ని పెంచుకొని ఈ 5 గొలుసుల నుండి మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనము జ్ఞానాన్ని పెంచుకొని ఈ బంధాల నుండి ఈ 5 గొలుసుల నుండి మనము విముక్తి పొందాలి. చూడండి, దేవుడికి వాడిపోయిన పూలు పెట్టము. పూలు వాడిపోయినవి కూడా మర్నాడు ఉంచము. మళ్ళీ తాజా పూలు పెడతాము. ఎందుకు అంటే మన అందరూ అంటారు, ఆధ్యాత్మిక మార్గంలోనికి రావాలి అంటే అప్పుడే వయసు ఎంత అయిపోయింది నీకు? ఎందుకు అప్పుడే నువ్వు అంతగా ధ్యానం చేస్తున్నావు? ఎందుకు శాకాహారం తీసుకుంటున్నావు? ఎందుకు నీకు అప్పుడే? ఇంకా చాలా జీవితం ఉంది కదా అంటారు. మరి వయసు అయిపోయిన తరువాత నీవు ధ్యానంలో కూర్చోగలవా? ఎలా అయితే వాడిపోయిన పూలు భగవంతునికి అర్పించమో, ఎలా అయితే భగవంతుడు స్వీకరించడో, అలాగే ఈ వాడిపోయిన శరీరంతో నీవు ధ్యానంలో కూర్చున్నా కూడా భగవంతుడు స్వీకరించడు. నీవు కూర్చొని కూడా కూర్చోలేవు. కాబట్టి అందరూ త్వరగా మేల్కోండి, సమయం లేదు మిత్రమా అని చెప్తుంటారు. కాబట్టి సమయం ఉంది అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బంధాల నుంచి, ఈ గొలుసుల నుంచి బయటపడి మీ ఆత్మ పురోగతికి ఉన్న స్థితి నుండి ఉన్నత లోకాలకు చేరుకునే ప్రయత్నం చేయాలి మనం అందరం. మరి ఈ 5 గొలుసుల నుంచి అందరము బయటపడాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ శుద్ధ సాత్విక శాకాహారాన్ని భుజిస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. అలాగే ఆధ్యాత్మిక సేవలను చేయండి. తెలుసుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందరికీ పంచండి. ఏది పంచితే అదే మన జీవితంలోకి వస్తుంది. అదే విశ్వం యొక్క నియమం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.